సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. ఓమాకు, శనగపిండి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో బజ్జీ కాబట్టి మనం ముందే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం సో దట్ ఆయిల్ హీట్ అయిపోతుంది. ఫస్ట్ ఓమాకు వేస్తున్నాను. ఓకే, సో ఏంటండి స్పెషల్ ఓమాకుది? న్యూట్రియంట్స్ ఉంటాయి, హెల్త్ కూడా మంచిది. శనగపిండి ఓకే, వేస్తున్నాను. ధనియాల పొడి, ఓకే, మసాలా పొడి, తగినట్టు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ. ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి రమ్య గారు. మేము 5 మెంబర్స్ ఉంటాము. ఓకే, 2 పిల్లలు, మా హస్బెండ్, మా అత్తమ్మ. నైస్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రైల్వేలో జాబ్ చేస్తారు. ఓకే, మీ కిడ్స్ ఏం చదువుకుంటున్నారండి? ఒక ఆయన 5th, ఫస్ట్ క్లాస్. నైస్ నైస్. సో మీ అత్తమ్మ గారికి మీకు మంచి బాండ్ ఉందా? బాగా చూసుకుంటారు బాగా గారు? చూసుకుంటారు. సో ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు మ్యారేజ్ అయ్యి? 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో మీ పిల్లలకి ఇష్టమైన వంటకాలు ఏమండి ఇంట్లో? చికెన్ బిర్యానీ. నైస్. సో సండేస్ బాగా స్పెషల్స్ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేస్తానండి. ఓకే, సో మీ అత్తగారి దగ్గర ఏమైనా రెసిపీస్ నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నాను. చికెన్ బిర్యానీ అవన్నీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? సో మీ అత్త మీరు వంట ఇద్దరు చేస్తూ ఉంటారా? ఇద్దరం చేస్తాం, షేర్ చేసుకుంటాం. అవునా, నైస్ నైస్. ఆయిల్ హీట్ అయినాక ఓకే, సో మీరు పుట్టిన పెరిగిందంతా ఇక్కడేనా? సో మీ స్టడీస్ అంతా ఇక్కడనే. సో ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశాను. నైస్ నైస్. దాని తర్వాత పెళ్లి చేసేసుకున్నారా? మ్యారేజ్. నైస్. సో ఎలా ఉందండి మ్యారీడ్ లైఫ్ 10 years జర్నీ? పర్వాలేదు, బెటర్. బెటర్? పర్వాలేదు, బెటరా? ఓకే. సో మీ హాబీస్ ఏంటండి? టీవీ వాచింగ్, టీవీ, మొబైల్. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం టీవీలో చూడడం? వంటలు చూస్తాను. నైస్. సో వంటలు అంటే బాగా ఇష్టం మీకు? ఓకే, మూవీస్ చూస్తాను. నైస్ నైస్. ఎలాంటి మూవీస్ ఇష్టం మీకు? అంటే కామెడీ ఇష్టమా లేకపోతే హారర్ ఉంటే ఇష్టమా? కామెడీ టైంలో కామెడీ ఇష్టం. నైస్ నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నైస్ అండి. ఏం చూసారా? సలార్ చూసారా? చూసాను. సో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటండి? బజ్జీస్ అంటే బాగా ఇష్టమా మీకు? బజ్జీలు చేస్తాను, నాన్ వెజ్ అన్నీ ఇష్టమే. ఇంకా బయటికి కూడా ప్రిఫర్ చేస్తాం, వెళ్తాం. అవునా, నైస్ నైస్. మూవీస్కి వెళ్తాము. సో ఏమేమి బజ్జీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఏమేమి టైప్స్ ఆఫ్ బజ్జీస్ చేస్తూ ఉంటారు? ఆలూ బజ్జీ చేస్తాను, ఎగ్ బజ్జీ చేస్తాము. సో మీ పిల్లలు ఇద్దరు గురించి కూడా చెప్పండి. సో బాగా అల్లరి చేస్తారా? బాగా చదువుకుంటారా? చదువుకుంటారు, అల్లరి చేస్తారు, రెండు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నైస్ నైస్. ఎవరు ఎక్కువ కంట్రోలింగ్ ఇంట్లో, మీరా మీ వారు? మా వారే. సో మనం బజ్జీస్ అంటే
ఇప్పుడు ఆకుకూర పాలక్ బజ్జీ ఇట్లాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో అంటే ఈ రెసిపీ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు మీరు? మా అత్తమ్మ చేస్తుండే రెసిపీ, దాని ద్వారా తెలుసుకున్నాం. నైస్ నైస్. మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్ అండి. కిడ్స్ ఇంట్లోనే ఉంటారు? ఇంట్లోనే ఉంటారు. పెద్ద ఛాలెంజ్. ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు వాళ్ళకు? అన్ని వంటలు చేయాల్సి వస్తుంది. డైలీ కొత్త వెరైటీస్ అడుగుతారు కదా? అడుగుతారు. ఇది హీట్ అవ్వింది, తీసేస్తా. ఓకే. రెడీ అయిపోయినాయి కదండి బజ్జీస్? డిష్ అవుట్ చేద్దాం. సో ఇంతకీ మీ ఫేవరెట్ బజ్జీ ఏది? ఎగ్ బజ్జీ. నైస్. ఓమాకు బజ్జీ రెడీ అయింది, టేస్ట్ చేసి చూడండి. ష్యూర్ అండి, తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, ఓమాకు బజ్జీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వామాకు బజ్జీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వామాకు, శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా పొడి, పసుపు. వామాకు బజ్జీ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వామాకు, శనగపిండి, ధనియా పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకొని చిన్న చిన్న బజ్జీలుగా వేసి నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వామాకు బజ్జీ రెడీ.